ఇక్కడికి వచ్చినందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ. కే ర్యాంప్ ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్ కానీ ట్రైలర్ కానీ గ్లిమ్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. పాటలు కూడా పండగకి వస్తున్నాం సినిమాకి. పోయిన దీవాళికి కాతో నాకు పెద్ద హిట్ ఇచ్చారు. అలాగే ఈ దీవాళికి కే ర్యాంప్ ముందుగా సినిమా అనుకున్నప్పుడే తీసినప్పుడే ఇది దీవాళికి రావాలని చెప్పి ఫిక్స్ అయి తీసిన సినిమా. ఎందుకంటే పండగకి అందరూ ఫ్యామిలీస్ వెళ్తారు. అదిగా ఈసారి సోమవారం మంగళవారం హాలిడేస్ వచ్చాయి అనుకుంటాను. సిటీలో ఉండేవాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. అందరూ కలిసి పల్లెల నుంచి ఉండేవాళ్ళు కూడా ఫ్యామిలీస్ అందరూ కలిసి సినిమాకి వెళ్తారు. కడుపుబ్బా నవ్వుకుండే సినిమా తీయాలని తీసిన సినిమానే కే ర్యాంప్. మేము అనుకున్న దానికన్నా సినిమా చాలా బాగా వచ్చింది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పటికే మీకు ట్రైలర్ కానీ అది చూసింటే అర్థమైంటుంది. ఖచ్చితంగా 18th దీవాళికి మీ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళి లాస్ట్ దీవాళి ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో ఈ దీవాళి కూడా అలాగే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అలాగే ఈ సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మీరు అందరూ చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Next we have a Q&A session. Any questions? First. ఇదే సినిమా కొంచెం కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం. మీకు సినిమా చూసినప్పుడు కంప్లీట్లీ 2 hours 20 minutes కంప్లీట్లీ ఒక ర్యాంపేజ్ మోడ్లో ఉంటుంది అనమాట. కుమార పోవరం సినిమాలో పేరు. అందుకని కే ర్యాంప్ అనే పదం పెడదాం. యూత్ కూడా చాలా ఈజీగా వెళ్తుంది జనాల్లోకి. అండ్ సినిమా చూస్తున్నప్పుడు కూడా వైబ్ బాగా క్రియేట్ అవుతుంది. దాంతో కే ర్యాంప్ అంటే మీ సినిమాలు అంటే అందరూ ఫ్యామిలీ అంతా కలిసి చిన్నపిల్లలు అందరూ ఇష్టపడేటట్టు ఉంటాయి. అంటే ఇందులో ఏంటి స్పెషల్ జనాలు అట్రాక్ట్ చేసేది ఏమైనా ఉందా? లేదండి, ఇప్పటిదాకా నేను చేసిన అన్ని సినిమాల కల్లా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి థియేటర్లో కడుపుగా నవ్వుకుంటూ సెకండ్ హాఫ్లో చాలా ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. నాది సాయి గారి కాంబినేషన్ మళ్ళీ 4 years తర్వాత మళ్ళీ వస్తున్నాం. అలాగే నరేష్ గారిది నాది ఫస్ట్ టైం చేస్తున్నాం. అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వెడ్లా కిషోర్ అనేది నాది కామెడీ. అండ్ మోర్ ఆఫ్ దట్ ఒక చిన్న మెసేజ్ చెప్తున్నాం లాస్ట్లో, విచ్ ఈస్ ట్రూ. ఇప్పుడున్న టైమ్స్లో ఇలానే ఉన్నారు అందరూ. అలాంటి ఒక మెసేజ్ అనేది కూడా, అంటే మెసేజ్ అంటే నేను ఏదో పెద్ద మెసేజ్ సినిమా అని చెప్పను, కానీ ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్నగా ఆలోచింపజేసే చిన్న సన్నివేశం ఒకటి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పింది నెక్స్ట్ అంటే యూత్ గాంజా డ్రగ్స్ బాధపడి వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు. అంటే మీ సినిమా అంటే అందరూ ఇష్టపడతారు కాబట్టి నెక్స్ట్ ఏమైనా దాని మీద అవగాహన కల్పించే సినిమా తీయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా తీద్దాము. మాది సినిమా బై సినిమా. అన్ని సినిమాలు అలా తీసినా అది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు సినిమా అంటే మనకు ఎంటర్టైన్మెంట్, దాంతోపాటు దాంట్లో మెసేజ్ ఉంటే ఇంకా వెరీ హ్యాపీ. అలాంటివి ఏమైనా వచ్చినట్టు ఖచ్చితంగా చేస్తాను. హీరోయిన్ అంటే మన తెలుగు అమ్మాయా లేదంటే ఇంకెక్కడి నుంచి? లేదమ్మా, తను తెలుగు అమ్మాయి కాదు, తను నార్త్ నుంచి. ఎందుకంటే తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అందంగా ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా చేయాలని ఉంటుంది. అంటే తెలుగు వాళ్ళు ఎందుకు కొంచెం తక్కువగా తీసుకొస్తున్నారు సినిమాలో? నాకు తెలిసి నా సినిమాలోనే ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా నేను తీసిన సినిమాలో హీరోయిన్లు చూసుకుంటే తెలుగు హీరోయిన్లు ఎక్కువ. థ్యాంక్ యూ. Next question please. కొంచెం పెళ్ళి అయింది కదా సార్, కొంచెం టైం చాలా గట్టిగా ఉంటుంది సార్. థియేటర్లోకి వెళ్ళినప్పుడు మీరు కడుపుపా నవ్వుకుంటారు. నేనైతే చాలా అంటే చాలా ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇలాంటి ఒక ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ ఫిలిమ్స్లో ఎస్ఆర్ అప్పుడు అంతా చాలా పెద్ద హిట్ అయింది. దానికంటే డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటుంది. బాగానే ఉంది సార్, పర్లా బాగానే ఉంది. Next question please. Any questions? సార్ వరుసగా ఒక 4-5 సినిమాలు లైన్లో ఉన్నాయని ఎక్కడో విన్నాను, నిజమేనా? అవును సార్, ఉన్నాయి సార్. సరే, ఈ సినిమా జానర్ ఏంటంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్? ఇది కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సార్. నెక్స్ట్ రాబోయే సినిమా? నెక్స్ట్ చెన్నై లవ్ స్టోరీని ఒకటి తీసుకున్నాను సార్. అది వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ, కంప్లీట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ. దాని తర్వాత ఉగాది రోజున ఒకటి చేస్తున్నాను, అది రామ్ కామ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. దాని తర్వాత ఒక థ్రిల్లర్, అన్ని డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తాను సార్.
ఒక చేసింది అయితే ముట్టట్లేదు. లైక్ నేనే కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా అన్ని విధాలుగా చేసిందే కాకుండా ట్రై చేస్తాను. సో 26 అంతా మీ సినిమాలే ఉంటాయి. ఇయర్కి అయితే 3 సినిమాలు రావాలని ప్రయత్నిస్తాను సార్. చూద్దాం సార్ ఎలా వీలవుతాయో. థ్యాంక్ యూ సార్. Any questions? ఈ చిత్రం షూటింగ్ ఎక్కడైనా ఇది సార్ హైదరాబాద్ అండ్ కొచ్చిలో అయింది. మొత్తం కేరళలో కొచ్చి, కింజర్పల్లి ఇంకా 3-4 లొకేషన్స్లో చేసాం. అండ్ 25% ఆఫ్ ద ఫిలిం హైదరాబాద్లో ఉంది సార్. అది లేదు సార్, పోయినది. Any questions? సెంటిమెంట్గా చదువుతున్నారా లేకపోతే ఎక్కువ కా సినిమాతో కా అంటే ఈ కా వర్కౌట్ అయింది దాన్ని బేస్ చేసి అలా అనుకోవచ్చు. కొంచెం ఏమన్నా ఇంకా స్టోరీ అని కాదు కానీ కొంచెం ఇంకా జనాల్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది సెంటిమెంట్గా పెట్టారు. అది అనుకుంటున్నారు. బట్ చూద్దాం. అంటే డైరెక్టర్ కూడా కా వర్కౌట్ అయింది కదా, కేరాం పెడితే బాగుంటుంది అనుకున్నారు. చూద్దాం. రీచ్ అవ్వాలండి అన్నప్పుడు నా వరకైతే కే ప్రొడక్షన్ అని ఒకటి ఉంది తమ్ముడు. అంటే మీరు మెయిల్ చేయగానే ఇమీడియట్గా రిప్లై రాకపోవచ్చు, ఎందుకంటే చాలా వస్తుంటాయి కాబట్టి. బట్ రైట్ వేలో అప్రోచ్ అవ్వండి. కీప్ ఆన్ ట్రైయింగ్, వన్ డే యూల్ గెట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.